అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అని గనక మీరు ప్రశ్న వేసుకున్నట్లయితే, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు 5వ వచనంలో, తమ పాపములు ఒప్పుకొనుచు, పాపములను ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మము నీళ్లలోనికి మనం వెళ్ళి ఇమ్మర్షన్ అంటారు, అది మునిగి పైకి లేగడం, అంటే మన పాపపు జీవితంలో మనం మరణించి క్రీస్తుతో కూడా తిరిగి లేగడం అని అర్థం వస్తుంది. అందుకని ఇక్కడ బాప్తిస్మం తీసుకునేటప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి మారు మనసు మనం పొందాలి. అదే కనుక మనం చూస్తే 7వ వచనం ఆఖరి మాట మనకు కనబడతా ఉండదు, మారు మనస్సునకు తగిన ప్రతిఫలమును మనము అక్కడ కనపరచాలి. బాప్తిస్మం అనగా మనము జస్ట్ నీళ్ళలో మునిగి లెగడం కాదు. బాప్తిస్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాపములను విడిచిపెట్టాను, నేను ప్రభుతో కూడా జీవిస్తున్నానని చెప్పడమే బాప్తిస్మము. హల్లెలూయా. అంతేకాదు బాప్తిస్మమునకు ఇంకొక విషయాన్ని చెప్పాలంటే, మారు మనసు పొందాను అని ప్రజలకు తెలియపరచడమే. ఇటు సంఘం ఎదుట, దేవుని ఎదుట, సమాజం ఎదుట నేను రక్షించబడ్డాను అని ఒప్పుకోవడమే బాప్తిస్మము. హల్లెలూయా.